తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ అత్యాశ అక్క తెలివైన చెల్లెలు చివరి భాగం. ఆ రోజు సాయంత్రం కిషోర్ ఇంటికి వస్తాడు. కావ్య, మీ అక్క ఆకాష్తో ఏమాత్రం సుఖపడుతుందో నాకు మాత్రం తెలియట్లేదు. అతను డబ్బు మీద నడుస్తాడు, మత్తులో తులతూగుతాడు. ఎక్కడైతే డబ్బులు పొంగి పొర్లుతాయో అక్కడ స్త్రీకి సౌఖ్యము గౌరవము తక్కువే. ఏవండి, అక్కకు నచ్చజెప్పుదామా? కావ్య, మీ అక్క వినదు సరికదా, తిరిగి మనల్ని అపార్థం చేసుకుంటుంది. అయితే మనం ఇప్పుడు ఏమీ చేయలేమా అండి? ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు కావ్య. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. ఈ విధముగా జరుగుతుండగా కిషోర్ ఆకాష్ మాట్లాడుకున్న విషయం కావ్య వాళ్ళ అమ్మ జానకి తెలుస్తుంది. అప్పుడు జానకి తన చిన్నల్లుడు కిషోర్ ఇంటికి వెళ్తుంది. కావ్య, కిషోర్ ఇంట్లోనే ఉన్నాడా? ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు? ఆకాష్ను మొహం మీద తిట్టడంలో అతని ఉద్దేశం ఏంటో అడగడానికి వచ్చాను. ఆకాష్ అంటే అంత ద్వేషం ఎందుకు? అమ్మా, నీకు పెద్దల్లుడి ఆస్తి అంతస్తులు చూశాక ఈ చిన్నల్లుడు గుర్తులేదా? ఆస్తి ఐశ్వర్యం కలిగిన ఆకాష్ ఎక్కడా? ఏమీ లేని కిషోర్ ఎక్కడా? ఆకాష్ చాలా మంచివాడు కాబట్టే ఓపిక పట్టాడు. వేరే ఎవరైనా అయితేనా పెద్ద గొడవే జరిగేది. అమ్మా, వాళ్ళక్కడ ఏం మాట్లాడుకున్నారో నువ్వు చూడలేదు, నేను చూడలేదు. పోనీ వారేదైనా అనుకుంటే అది వారిద్దరి మధ్య గొడవ, నీకెందుకు? అయినా ఆకాష్ ఆడదానిలా జరిగిన విషయాలన్నీ నీతో చెప్పాడా? కిషోర్ కట్న కానుకలు వద్దని చాలా సింపుల్గా పెళ్లి జరిపించాలని ఆడు. అలాగే మేము జరిపించాము. కానీ ఆకాష్ కట్న కానుకలతో ఘనంగా పెళ్లి జరిపించమన్నాడు. మేము జరిపించాము. అయినా చిన్నల్లుడు గారు ఏమైనా డబ్బు కావాలంటే మమ్మల్ని అడగచ్చు కదా. అమ్మా, ఒక్క విషయం చెప్తాను. అక్కతో పాటు సమానంగా ఆస్తిలో నాకు వాటా వస్తుంది. అయినా నేను ఏనాడు వాటి గురించి ఆశపడలేదు. అప్పుడు జానకి మౌనంగా ఉంటుంది. ఈ విధముగా జరుగుతుండగా ఒకరోజు కావ్య తన అక్క శ్రీవిద్య ఇంటికి వెళ్తుంది. పని మనిషి రంగయ్య శ్రీవిద్య వద్దకు వెళ్ళి, అమ్మగారు, మీకోసం ఓ అమ్మాయి వచ్చారండి, పేరు కావ్య అండి, మీ చెల్లెలంటుంది. చూస్తే అలాగ లేదండి. ఆవిడ మా చెల్లెలని చెబుతుంటే నీ విధవ నమ్మకం ఏంట్రా? లోపలికి పంపించు. అప్పుడు దుర్గమ్మ హాల్లో కూర్చొని ఉంటుంది. చూడమ్మా శ్రీవిద్య, అడ్డమైన వాళ్ళని లోపలికి తీసుకురాకు. అక్కడే మాట్లాడి పంపించేసేయ్. అత్తయ్య గారు, అడ్డమైన వాళ్ళు కాదు, తను నా చెల్లెలు. చూడు శ్రీవిద్య, ఈ ఇంటికి ఒక కట్టుబాటు ఉంది. ఈ ఇంట్లో నా మాట కాదని బతికి బట్ట కట్టేవాళ్లు ఎవరూ లేరు. నా మాటే రాజశాసనం. కొద్దిగా జాగ్రత్తగా మసులుకొని ఉంటేనే ఈ ఇంట్లో ఉంటావు. ఇది నీ ఇల్లు కాదు, ఇక్కడికి కాపురానికి వచ్చావు. అంతేకాదు, ఇది నా ఇల్లు, మా ఆయన ఇల్లు. అత్తయ్య గారు, ఒకనాడు ఈ ఇంటికి కోడలుగా మీరు ఎలా వచ్చారో ఇప్పుడు నేను అలాగే వచ్చాను అని చెప్పి శ్రీవిద్య తన చెల్లెల్ని కలవడానికి వెళ్తుంది. అక్క, నేనొచ్చి గంట సేపవుతుంది. కాళ్ళు పీకేస్తున్నాయి. సరే, లోపలికెళ్దాం పద. ఇప్పుడు కాదక్క, మరోసారి వీలు చూసుకొని వస్తాను. ఇల్లంతా చూస్తానులే. మేము సాయంత్రం ఊరికి వెళ్తున్నాము. 10 రోజుల తర్వాత వస్తాము. నీకు చెప్పి వెళ్దామని వచ్చాను. సరే కావ్య, ముందు లోపలికి పద. లేదక్క, కిషోర్ నా గురించి ఆఫీస్ బయట వెయిట్ చేస్తుంటాడు. మేమిద్దరం అట్నుంచటే బజారుకు వెళ్ళాలి. సారీ చెల్లి, ఆ నౌకరి విధవ నాకు ఇప్పుడే వచ్చి చెప్పాడు. పర్వాలేదక్క, నేను వీలు చూసుకొని వస్తాను అని చెప్పి కావ్య అక్కడ నుండి వెళ్తుంది. శ్రీవిద్య హాల్లోకి వస్తుంది. శ్రీవిద్య, బయటి వాళ్ళెవరూ లోనికి రాకూడదని తాళం వేయించాను. వెళ్ళిపోయిందా వచ్చిన పిల్ల? అత్తయ్య గారు, పిల్ల కాదు, ఆమె నా చెల్లెలు. అయినా మీ చెల్లెలెప్పుడు మీ ఇంటికి రాదా? నీకు చెల్లెలు లేరా? ఆపు శ్రీవిద్య, ఈ తలదెరుసు మాటలకిక్కడ తావేలేదు. చెప్పినట్లు వినాల్సిందే. మరొక విషయం, నిన్న కాక మొన్న వచ్చిన దానివి. ఎప్పటినుంచో ఉంటున్న నౌకర్ల మీద అధికారం చెలాయించకు. నా మాటల్ని నిర్లక్ష్యం చేశావంటే నీ గదికే కాదు, ఈ ఇంటికి కూడా తాళం వేస్తాను. తెలుసుకో, నువ్వు కొత్తదానివి కనుక నీకు ఈ ఇంటి విషయాలు ఏమీ తెలియదు. అందుకే ఈసారి క్షమిస్తున్నాను. ఈ విధముగా జరుగుతుండగా కిషోర్ సాయంత్రం ఆఫీసు నుండి ఇంటికి వస్తాడు. కావ్య, నీకో విషయం చెప్పాలి. చెప్పండి. పెళ్ళైనప్పటి నుండి మనం ఎక్కడికి సరదాగా వెళ్ళలేదు. అలా సరదాగా ఒక వారం రోజులు హనీమూన్ వెళ్ళొద్దాం.
అప్పుడు కావ్య ఆలోచిస్తుంది. ఏమండి, ఒక విషయం చెప్తాను, మీరు ఏమీ అనుకోవద్దు. పర్వాలేదు, చెప్పు కావ్య. మీకా వచ్చే జీతం అంతంత మాత్రమే. ఇప్పుడే మనం హనీమూన్లు సరదాలు అంటూ డబ్బు వృధా చేయడం వేస్ట్. పైగా మామయ్య గారి మందుల ఖర్చులు, అలాగే భవిష్యత్తులో సంతానం కలిగితే ఖర్చులు పెరుగుతాయి. అందుకే మనం నెలనెలా కొంచెం మనీ సేవ్ చేస్తే అవి మన అవసరాలకి ఉపయోగపడతాయి. కరెక్టే కావ్య. అందుకే అంటారు పెద్దలు, భర్త కంటే ఇల్లాలకు ముందు చూపు ఎక్కువని. సరే, అలాగే కానిద్దాం. ఆకాష్ ఎప్పుడూ కాంట్రాక్ట్లని బయట తిరిగేవాడు. 2-3 రోజులకొకసారి ఇంటికి వచ్చేవాడు. ఏవండి, పెళ్లి కాకముందు నాతో ఎంతో సరదాగా గడిపేవారు. సినిమాలని, షికార్లని, రెస్టారెంట్లని ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు మీరు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ ఇల్లు నాకొక జైలులా అనిపిస్తుంది. నాకు మీతో ఏకాంతంగా గడపాలని ఉంది. మనం సరదాగా 4 రోజులు అలా బయటికి వెళ్దాం. చూడు శ్రీవిద్య, పెళ్లి కాకముందు అలా సరదాగా గడిపాము, అది వేరే విషయం. కానీ ఇప్పుడు పెళ్ళయ్యాక కూడా నీ కొంగు పట్టుకొని తిరగాలంటే ఎట్లా? రేపు మనకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు గురించి మనం ఎంతో కొంత సంపాదించి సమాజంలో ఉన్నత స్థాయిలో బతకాలని నీకు లేదా? నేనెప్పుడూ బిజీగా ఉండే కాంట్రాక్టర్ని. నీకు ఏమీ తోచకపోతే అలా సినిమాకెళ్ళు, లేదా క్లబ్కు వెళ్ళు. డబ్బులేమైనా అవసరముంటే బీరువాలోంచి తీసుకెళ్ళు. నా పనుల్లో నేను చాలా బిజీగా ఉంటాను. ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఉంటానో నాకే తెలియదు. అనవసరంగా ఆలోచించడం మానేయ్. నాకు మీటింగ్ ఉంది, వస్తాను. భోజనం చేసి పడుకో. నాకు కొంచెం వర్క్ లోడ్ తగ్గిన తర్వాత ఎక్కడికైనా బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేద్దాం అని చెప్పి ఆకాష్ అక్కడ నుండి వెళ్తాడు. శ్రీవిద్య ఇలా ఆలోచిస్తుంది. డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంటే నా జీవితం సుఖ సంతోషాలతో వెల్లువిరుస్తుందని ఎన్నో కలలు కన్నాను. ఇప్పుడు చేతిలో కావలసినంత డబ్బు ఉంది. ఏం లాభం? మరునాడు శ్రీవిద్య ఇంట్లో ఏమీ తోచకపోవడంతో అలా పార్కుకు వెళ్తుంది. అక్కడ తన చెల్లెలు కావ్య, కిషోర్ సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటే శ్రీవిద్య వాళ్ళను తదేకంగా చూస్తూ పోతుంది. అప్పుడు శ్రీవిద్య ఇలా అనుకుంటుంది. జీవితంలో డబ్బు కంటే విలువైనవి చాలా ఉన్నాయి. డబ్బుతో అన్నీ కొనలేము. మా నాన్నగారు, చెల్లెలు ఎన్నోసార్లు చెప్పారు, కిషోర్ చాలా మంచివాడు, అతన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం సుఖ సంతోషాలతో వెల్లువిరుస్తుందని. కాని డబ్బు మీద వ్యామోహంతో నేను ఆకాష్ని పెళ్లి చేసుకున్నాను. అతను డబ్బు మనిషి. ప్రతి దానిని డబ్బుతో ముడిపెడతాడు. తన స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తాడు. అవసరమైతే ఎంతకైనా దిగజారుతాడు. ఆడదానికి కావలసింది కష్టంలోనూ సుఖంలోనూ తనకంటూ తోడుండే భర్త. అటువంటి భర్త లభించిన ఆడది గంజినీళ్లు తాగిన సంతృప్తితో జీవిస్తుంది. ఈ విధముగా జరుగుతుండగా ఆకాష్ కాంట్రాక్ట్ సంపాదించడంలో ఎంతకైనా తెగించేవాడు. న్యాయం అన్యాయం అని చూసేవాడు కాదు. ఎలా పడితే అలా కాంట్రాక్టులు సంపాదించుకునేవాడు. ఇలా చేయడం వల్ల అతనికి శత్రువులు కూడా ఎక్కువ మంది ఉండేవారు. ఇలా ఒకరోజు, ఏమండి, మీరు డబ్బు బాగానే సంపాదించారు. ఇక చాలండి. ఇకనైనా ఈ చీకటి వ్యాపారాలు మానండి. నాకేదో భయంగా ఉందండి. మీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. శ్రీవిద్య, నువ్వేమీ టెన్షన్ పడకు, అవన్నీ నేను చూసుకుంటాలే. అయినా ఇటువంటివి నాకు మామూలే. నాకు మీటింగ్ ఉంది, వస్తాను అని చెప్పి ఆకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆకాష్ ఆఫీసులో తన పని ముగించుకొని ఇంటికి వస్తుండగా తనంటే గిట్టని వ్యక్తులు అతనికి యాక్సిడెంట్ చేస్తారు. ఆకాష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతాడు. ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ కన్నీరు మున్నీరవుతారు. ఆకాష్ అంత్యక్రియలు జరిగాక ఒకరోజు మాధవరావు తన పెద్ద కూతురు శ్రీవిద్యను చూడడానికి వాళ్ళ అత్తగారు దుర్గమ్మ ఇంటికి వెళ్తాడు. చూడండి, మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాము. ఈ ఇంటికి దరిద్రం పట్టుకుంది. బంగారం లాంటి కొడుకును దూరం చేసుకున్నాను. నీ కూతురు నా ఇంట్లో ఉంటే ఇంకా ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. ఇక మీ అమ్మాయిని మీ ఇంటికి తీసుకెళ్ళండి. అది కాదండి, పెళ్ళై సంవత్సరం అవుతుంది. అప్పుడే భగవంతుడు తనకు భర్తను దూరం చేసి తీరని దుఃఖం మిగిల్చాడు. ఇప్పుడు ఈ సమయంలో నేను మా ఇంటికి తీసుకువెళ్తే ఇరుగు పొరుగు వారు నానా రకాలుగా మాట్లాడతారు. కష్టమో సుఖమో దానికి ఇక్కడుంటేనే విలువ. ఓహో, అలాగా. నీ కూతురు నీ ఇంట్లో ఉంటే నీకు అవమానం. అదే అత్తగారింట్లో ఉంటే వారికి అవమానం దక్కదా? ఈ దరిద్రం మాకెందుకండి? తీసుకెళ్ళండి.
ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, లేదంటే ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించండి. అంతేగాని తాను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు అంటూ చెప్పి దుర్గమ్మ కోపంతో అక్కడ నుండి వెళ్తుంది. మాధవరావు ఇక చేసేదేమీ లేక తన కూతురును తీసుకొని వస్తాడు. ఒక ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. కిషోర్, కావ్య వస్తారు. శ్రీవిద్య, ఐఎమ్ వెరీ సారీ. నువ్వు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఆ భగవంతుడు నీకు ఇలా చేశాడు. కిషోర్ గారు, ఆశ అనేది అందరికీ ఉంటుంది, అంతవరకు ఓకే. కానీ అత్యాశ అనేదే మనిషి జీవితాన్ని నాశనం చేస్తుంది. నా విషయంలోనూ అదే జరిగింది. సరే శ్రీవిద్య, బాధపడుతూ కూర్చోవడం కంటే జరగబోయే దాని గురించి ఆలోచించడం మేలు. నువ్వు ఎలాగో డిగ్రీ కంప్లీట్ చేశావు కాబట్టి మా ఆఫీసులోనే నీకు ఏదైనా ఉద్యోగం చూస్తాను. సరే కిషోర్, నీ ఇష్టం. ఇలా ఈ కథ సమాప్తమవుతుంది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.